ఇక కాకినాడ జిల్లా కొమ్నాపల్లికి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఆ డయేరియా ఏ విధంగా ఉంది, ఏమన్నా అదుపులోకి వచ్చిందా అండ్ పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ డయేరియా ప్రబలి ఇది 3వ రోజు. ఈ రోజు కూడా 28 మంది దీన్ని బారిన పడినట్టు తెలుస్తోంది. ఒక 16 మంది చికిత్స తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామని మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం అయినటువంటి తొండంగి గ్రామం కొమనాపల్లిలో గత గురువారం జరిగినటువంటి ప్రబలిన అతిసార అనేది అది అధికారులు స్పందించడంలో కూడా కొద్దిగా లోపభూయిష్టంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ చూసుకుంటే సత్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఆయన దగ్గరికి సమస్యను తీసుకువెళ్లడంతో ఆయన హుటాహుటిన ఆయన తన ఛాంబర్లోనే అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించిన అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోటి సమావేశమయ్యి అసలు ఈ డయేరియా ప్రబలటానికి ప్రధానమైన కారణం ఏంటనే దానిపైన కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలన చేశారు. అధికారుల నుంచి అయితే వివరాలు అయితే సేకరించారు. అయితే 2 రోజుల నుంచి కూడా నిర్లిప్తంగాను ఏదో నామమాత్రంగా సేవలు అందుకున్న ఎప్పుడైతే మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పుడైతే స్పందించి దీనికి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారో అధికారులు వేగం పుంజుకుంది. వెంటనే ఆ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేసి మొత్తం ఆ గ్రామానికి సంబంధించి 500 కుటుంబాల్లో దాదాపు 2000 మంది అక్కడ గ్రామంలో ఉన్నారు. ఆ 2000 గ్రామాల్లోకి సంబంధించి ప్రతి ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించిన డయేరియా ప్రబలటానికి అసలు ప్రధాన కారణాలు ఏంటనే దానిపైన దృష్టి సారించారు. దీంతో పాటుగా నాగమణి అనే మహిళ డయేరియా తోటి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయింది. దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మంత్రి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి ఆదేశాలతోటి గ్రామంలో అప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించడానికి అక్కడ బీచింగ్ తదితర మెరుగైన సేవలు అయితే చేపట్టారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి కూడా వెళ్ళి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన అక్కడ అందరితో మాట్లాడి దీంతో పాటుగా సెక్రటేరియట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో స్వయంగా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఏ రకంగా సేవలు అందిస్తున్నారనే దానిపైన కూడా ఆయన ఆరా తీశారు. వివరాలు కూడా మంత్రికి అందించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి తుని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కొమనాపల్లి గ్రామానికి చేరుకున్నారు. కొమనాపల్లి గ్రామంలోనే ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ అక్కడ పర్యవేక్షించి అక్కడ బీచింగ్ తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. శానిటేషన్ సిబ్బందిని నియమించారు. అపరిశుభ్ర పరిస్థితులన్నిటినీ మెరుగుపరిచారు. దీంతో పాటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తాగునీటి నుంచే అక్కడ ట్యాంకర్ వాటర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీరు సప్లై అవుతుంది. ఆ గ్రామంలో కొమనాపల్లిలో ఉన్న 2000 మందికి 2 వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవి గత 5 సంవత్సరాలుగా వాటిని శుభ్రం చేసిన పరిస్థితి అయితే లేదు. అలాగే ఆ పైప్ లైన్లు కూడా తుప్పు పట్టిపోయి ఉన్న పరిస్థితిలో మురుగునీరు కూడా పైపుల్లోకి చేరుకోవడంతో అతిసార ప్రబలిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే మంత్రి ఇదే చర్యలు తీసుకున్నారో, ఎప్పుడైతే దీనిపైన ఆరా తీశారో అధికారుల యంత్రాంగం అంతా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే వాటర్ హెడ్ ట్యాంక్ని మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక వాటర్ ట్యాంక్ని అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టారు, ఫిల్టర్లు మార్చారు. అలాగే మంచినీరు ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన మంచినీటిని అక్కడ సప్లై చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ చూసుకుంటే దాదాపు ఈరోజు ఒక్కరోజు మళ్ళీ 28 మంది ఈ డయేరియా బారిన పడుతుంటే హుటాహుటిన వాళ్ళందరినీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాంతోపాటుగా ఒక 3 అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఏమైనప్పటికీ ప్రాణాపాయ పరిస్థితులు లేనప్పటికీ కూడా అసలు ఈ గ్రామంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అసలు మంచినీటి సరఫరా ఏ రకంగా ఉంది, ఆరోగ్య పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వీళ్ళకి ఏ రకమైన ఆరోగ్య సేవలు అందుతున్నాయి అనే దానిపైన మంత్రి స్వయంగా పర్యవేక్షించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ గ్రామంలో పరిస్థితి అయితే మెరుగుపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆమెని
అంటే సురేష్, గత 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఈ ఏవైతే 2 ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్స్ ఉన్నాయో వాటిని శుభ్రం చేసిన పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. మరి ఇంత తీవ్రమైన పరిస్థితికి ఎవరిని రెస్పాన్సిబుల్ గా చూడాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ గ్రామ సచివాలయాల్లో పారిశుద్ధ్యము, అలాగే వైద్య ఆరోగ్య సేవలు అందించే విధంగా, అన్ని సేవలు అందించే విధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి పర్యవేక్షణ చేయడానికి వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో ఎప్పటికప్పుడు వెళ్ళి ఈ పరిస్థితులు బాగోలేదని చెప్తున్న అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేకపోవడంతో ఒక్కసారిగా చెప్పుకోవాలంటే ఈ వర్షాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడిప్పుడే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు గ్రామాల్లో లేకపోవటం, మురుగునీరు అక్కడ నిలిచిపోయి ఉండటంతో గ్రామాల్లోని దుర్గంధభరితమైన వాతావరణం, దుర్గంధభరితమైన వాసనతో ప్రజలందరూ ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే వాస్తవంగా చెప్పుకోవచ్చు. దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వ అధికారులు, అలాగే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులుగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమెని అంటే సురేష్, 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, అందులో ఒక్కదాని వల్లే ఈ మొత్తం సమస్య వచ్చిందంటగా చెప్తున్నారు. అంటే అసలు ఆ ట్యాంక్ ని ఏమన్నా, ఆ వాటర్ ని కానీ ఏమన్నా పరిశీలించారా? అసలు ఎలా ఉంది అక్కడ ట్యాంక్ లోని పరిస్థితి? అంటే ప్రస్తుత పరిస్థితిలో అక్కడ గ్రామంలో ప్రధానంగా డయేరియా ప్రబలటానికి ప్రధాన కారణం వాటర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వెలువడుతున్నటువంటి మంచినీరుని బట్టే అని చెప్తున్నారు. అయితే ఈ మంచినీరుకి సంబంధించిన పైప్ లైన్లో అక్కడక్కడ తుప్పు పట్టిపోయి మురుగునీరు కూడా మంచినీటిలో కలవడం ద్వారా ఇలాంటి డయేరియా ప్రబలిందని ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక వాటర్ హెడ్ ట్యాంక్ని అయితే అధికారులు నిలుపుదల చేశారు. అంటే ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు చేపట్టి అక్కడ పరిస్థితులు అసలు డయేరియా ఎందుకు అనేది ప్రబలింది అనే దానిపైన కారణాలు అన్వేషిస్తే ప్రధానంగా ఈ మంచినీటి ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే వచ్చినటువంటి నీటి వల్ల, కలుషితమైన నీరు వల్ల ఇది జరిగిందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఒకటిన ఆ ట్యాంక్ నుంచి నీటి సరఫరాను అయితే నిలుపుదల చేశారు. ఒక వాటర్ ట్యాంక్కి సంబంధించి మరమ్మతులు చేపట్టారు, ఫిల్టర్లు మార్చారు, అలాగే పైప్ లైన్లు అన్నీ ఇచ్చేశారు. దాన్ని కూడా మంచినీరుని కూడా తాగడం ఎందుకని చెప్పేసి అధికారులు అప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలతో ట్యాంకర్స్ ద్వారా మంచినీటిని అక్కడ పంపించి అక్కడ మెరుగైన సురక్షితమైన మంచినీరుని అందించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆమె రైట్ సురేష్, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.